కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికి ఎందుకు ఎంచుకున్నారు? ఓ పోయిన సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి పిల్లల్ని తీసుకెళ్తే పాప్కార్న్ కి పెప్సిల్కి 10,000 అవుతుందని భయపడి యూ బొమ్మలోనే ఆ బొమ్మను మీరు మీ పిల్లలకు చూపించారు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాడు మీ వైరల్ మ్యాన్ అండ్ కామన్ మ్యాన్. మీ అందరితో ఈరోజు ఒక విషయాన్ని వైరల్ చేద్దాం అనుకున్నాను. అంటే ఆల్రెడీ వైరల్ అయ్యింది, నా ద్వారా ఇంకొకసారి వైరల్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారు కదా. ముందుగా ప్రజలందరికీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇమ్మడి రవి చేసింది, ఐబొమ్మ ఇమ్మడి రవి చేసింది రైట్ ఆర్ రాంగ్? ఈ విషయంలో మీకు ఎంతమంది తెలుసు? రైట్ అని ఎంతమంది అనుకుంటున్నారు, రాంగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇమ్మడి రవి చేసింది ఒకవైపు కామన్ మ్యాన్ పరంగా చూస్తే అది న్యాయం, సినిమా వర్గం వైపు చూస్తే అది రాంగ్. ఈ రెండింటి మధ్య సమన్యాయ పాలనలో ఉన్న ఇమ్మడి రవి చేసింది ఇద్దరికీ అన్యాయం చేయలేదు, న్యాయమే చేశాడు అని నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను. మీరేమంటారు? అది ఎలా అంటే డైరెక్ట్గా పాయింట్కి వచ్చారు. ఈ సోది గిది ఇవన్నీ వద్దు మనకి, ఓకే? డైరెక్ట్గా పాయింట్కి. మనం సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నాం, అవునా? సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే వాళ్ళు సినిమా ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో కోట్లతో సినిమా తీస్తున్నారు అని అనుకుందాం. ఆ విషయం మనకు తెలియదు, ఓకే? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఆ కోట్లు రాపించుకోవడానికి సినిమా రేట్లు, టికెట్ రేట్లు పెంచుకున్నారు, ఓకే? దానివల్ల వాళ్ళకి లాభం ఉంది, సినిమా హాళ్ళు నిర్మించిన వాళ్ళకి లాభం ఉంది. మరి కామన్ మ్యాన్గా మనకేంటి? డబ్బులు బొక్క తప్ప. నిజంగా చెప్పాలంటే, ఒక విషయం సూటిగా చెప్పాలి అంటే, మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెతుక్కుంటూ ఒక సినిమా హాల్కి వెళ్తున్నాం. అక్కడ కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఒక మాల్ కట్టారు కదా అని చెప్పి ఒక ప్రసాద్ ఐమాక్స్కో ఏదో ఒక మాల్స్కో మనం వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది మనకి? సినిమా టికెట్ రేటు కన్నా మనకి కొనే పాప్కార్న్ కాంబో రేట్ ఎక్కువ ఉందని ఈ విషయం మీకు ఎంతమంది వరకు తెలుసు? మీలో ఎంతమంది తెలుసు? అసలు మనకు కొనే ఆలోచన కూడా లేకుండానే ఆ క్షణం అక్కడికి వెళితే ఇంటర్వెల్ అని వస్తే చాలు, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఫ్యామిలీ వాడికి భయం అనేది వస్తుంది. తను ఒక్కడే వెళ్ళినా భయం వేస్తుంది, ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంకా భయం వేస్తుంది. దీనికి కారణం ఎవరు? అసలు సినిమా నచ్చి మనం వెళ్ళడం మనదా తప్పు? డబ్బులు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు రేట్లు అనేది సినిమా హాల్ నిర్మించిన వాళ్ళదా తప్పు? టికెట్ల రేట్లు పెంచుకునే సినిమా వాళ్ళదా తప్పు? ఎవరిది తప్పు? సినిమా వాళ్ళది, హాల్ నిర్మించుకునే వాళ్ళది, మన ప్రజానికంది. ఎవరిది తప్పు? అసలు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వెతుక్కుంటూ మనం వచ్చే నెల జీతంలో సగం ఎంటర్టైన్మెంట్ అవుదాం అనుకుంటే ఒక మనిషిగా మనం ఎంత లాస్ అవుతున్నామో తెలుసా మీకు? సరే, ఎవరు చూడొద్దు, నేను ఎవరు చూడమన్నారు అని అనుకుంటారు, ఓకే. ఇంతకుముందు మన హాల్స్ ఎలా ఉండేవి? నేల, బెంచి, కుర్చీ అనేది ఎంత రీతిలో ఉండేవి, ఎంత పరిధిలో ఉండేవి, ఎంత టికెట్ రేట్లో ఉండేది. అప్పుడు తీయలేదా మంచి సినిమాలు? కానీ ఇప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి, కానీ రేట్లు పెంచేస్తున్నారు, అంతా ఓకే. కానీ ఈ మధ్యలో ఈ పాప్కార్న్ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఏ మాల్స్కి వెళ్ళినా ఎన్ని చేసినా కాంబో ప్యాక్, స్టార్టింగ్ సినిమా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఎంట్రన్స్లో కూర్చునేటప్పటికి వీళ్ళు వచ్చేస్తారు. పివిఆర్ మాల్ వాళ్ళు ఎగ్జాంపుల్గా వచ్చేసి, సార్ ఆర్డర్ చెప్పండి, ఇంటర్వెల్కి మేము తెచ్చి ఇచ్చేస్తామంటారు. ఒక్కొక్కసారి ఇంటర్వెల్ క్లైమాక్స్ కూడా తెచ్చి ఇచ్చేస్తారు, ఇంటర్వెల్ ఫస్ట్ సీన్ తెచ్చి ఇచ్చేస్తారు. పిల్లలు మనం చూసి అడిగింది ఇవ్వలేకుండా ఉండలేము మన పేరెంట్స్గా. పెద్దవాళ్ళుగా మనం ఏం చేయాలి? వాళ్ళని వద్దని సంహరించాలా? అది కాదు సార్. ఒక కామన్ మ్యాన్ ఏదైనా కొనుక్కొని వెళ్దామంటే అక్కడ కొనుక్కుని టికెట్ రేట్ కానీ ఎక్కువ ఉంటుంది. ఆ విషయం మీకు ఎంతమందికి తెలుసు? ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు?
వాటర్ బాటిల్ 50 రూపీస్ ఉంటుంది. మనం బయట తాగే వాటర్ బాటిల్ 20 రూపీస్, అక్కడ 50 రూపీస్ ఉంటుంది. ఆడేమైనా ప్యూరిఫైడ్ వాటర్ తెచ్చేస్తున్నాడా? ఎందుకని అంత రేటు ఉంటుంది? కానీ ఎవరు మాట్లాడరు. మాల్స్లో కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు, కొనుక్కుంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు, కొనుక్కుంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు మనం మారతాం? మనం మారం. ఎందుకంటే ఇవన్నీ స్టాల్స్లో పెట్టినట్టు అద్దంలో మెరిసినట్టు పెడతారు కదా. పిజ్జాసు, స్వీట్ కార్ను, ఫ్రెంచ్ ఫ్రైసు, పాప్కార్ను. కానీ మనకి కామన్ మ్యాన్గా వచ్చే మంచి నీళ్ళు ఒక గ్లాసు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కడో మూలన ఉంటుంది సార్ మాల్స్లో. అది వెతుక్కుంటూ ఒక మనిషి గుప్పిడి నీళ్ళు తాగేటప్పటికి ఎంత టైం పడుతుందో మీకు ఎవరికైనా తెలుసా? పోనీ అదంతా వదిలేండి. మాల్స్కి ఎవరు వెళ్ళమన్నారు ప్రజల్ని? మాల్స్కి వెళ్ళి ఎవరు టికెట్ కొనుక్కోమన్నారు? సరే, మామూలు సినిమా హాల్కి వెళ్తాం. హైదరాబాద్లో ఉన్న ఎక్కడోనా చిన్న సినిమా హాల్కి వెళ్దాం అనుకుందాం. దాని టికెట్ రేటు మన పరిధిలోనే ఉంది అని అనుకుని ఆ సినిమాకి వెళ్తాం. ఇంటర్వెల్కి దాహం వేసుకుందాం అనుకుంటే పాచిపోయిన, నిజం చెప్పక్కర్లా ఇంకంతే, ఆ ఎప్పుడో ఉంచేసిన పాప్కార్న్స్, ఎప్పటి నుంచో ఉన్న కొట్టాల ప్యాకెట్లు, చిప్స్, ఇవి మనకు అంటగట్టేస్తుంటే ఎవరిని అనాలి? మనం తినగలమా అసలు? మనం తింటే తిన్నాం, మన పిల్లలతో కూడా తినిపిస్తున్నామే ఆ చిన్న చిన్న హాల్లో. అప్పుడు అది కాదని చెప్ప కదా మాల్స్కి వెళ్తున్నారు. కానీ మాల్స్లో ఎక్కువ రేటు, ఇక్కడేమో తక్కువ రేటు అని చెప్పి తిని కొంటున్నాం. కానీ ఇక్కడ కొనే పరిధి ఎంత నీట్గా వ్యవహరిస్తున్నారు తెలుసా? ఆ గొట్టల ప్యాకెట్స్, చిప్స్, ఫింగర్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? అలాగే ఉంటుంది. మారరు ఇంకా జనాలు. ఒక క్వాలిటీ ఫుడ్ అనేది ప్రజలు మనకి వస్తున్నారు, మన ఫుడ్ పెడదాం ఇలాగా అని చెప్పేది లేదు. అది నిలముండిపోయింది కదా, వీళ్ళకి అమ్మేస్తే ఓ పని అయిపోద్ది అంతే, మా చేతులు దొరుకుకోవచ్చు. ఎవడో ఒక మాట అంటాడు ముఖం మీద, మిగతా వాళ్ళు అనకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతారు మెట్లు దిగి. ఇది చిన్న సినిమా హాల్స్ యొక్క ప్రత్యేకత. ఇంకా మాల్స్ అయితే ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటారు, లైన్లో ఉండి మరీ కొనుక్కుంటారు. టికెట్లో లైన్ల కన్నా ఇంటర్వెల్ ఉన్న లైన్లు ఎక్కువ ఉంటాయని మీకు తెలుసా ఎంతమందికైనా? తెలియదు. ఎస్, ఇవన్నీ చూసే నాకు తెలిసి అతను ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. తనకు నేను సపోర్ట్ చేయట్లేదు. ఒక న్యాయంగా ఇద్దరికీ అన్యాయం చేయకుండా చూశాడు. అది ఎలా అంటే, సినిమా రిలీజ్కి ముందే తన ఐబొమ్మలో వదలట్లేదు. మీరు గమనించారు లేదు? సినిమా రిలీజ్ అయిన ఒక 1 hour 2 hours ప్రింట్ అనేది వచ్చేస్తుంది. అది ఎలా వచ్చేస్తుంది? ఆ ప్రింట్ ఉండేది ఎవరి దగ్గర? మొత్తం సినిమా కలెక్షన్ చేసిన ప్రింటు ఒక ఎడిటింగ్ ఆఫీసర్ దగ్గర ఫైనలైజ్ చేసి చివరికి వచ్చేటప్పటికి అది ఎవరి దగ్గర ఉంటుంది? బ్లూ ప్రింట్ మొత్తం రిలీజ్ చేసిన వెంటనే హాల్లో, పోనీ హాల్లో కెమెరాస్ పెట్టి సినిమా తీసేంత స్కోప్ ఉంటుందా? లేదు. కానీ వాడు ఎవరినో కొంటున్నాడు. ఆ కొన్నవాడు సినిమా హాల్లోనే ఉన్నాడు. ఆడు బ్లూ ప్రింట్ ఇచ్చేటప్పటికే సినిమా రిలీజ్ అయి ఉంటుంది. అప్పుడు అది మన చేతికి వచ్చి ఐబొమ్మలో వేస్తున్నాడు. మనం ఐబొమ్మలో సినిమా చూస్తున్నాం. ఎలాగా? ఫ్యామిలీ అంతా కూర్చొని సాయంత్రం అలా కూర్చొని హాల్లో కాకుండా ఇక్కడ చూస్తున్నాం. నాకు అస్సలు ఇష్టం ఉండదు, చూసేపు పదేదే లేదు. నాకు హాల్లో చూస్తేనే నచ్చుద్ది. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా నేను హాల్లోనే చూస్తాను. ఎందుకంటే అది నా ఇష్టం. అలాగే ఎవరిష్టం వారికి ఉంటుంది. కానీ ఆ ఇష్టాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇమ్మడి రవికా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకా? మన జీవితాన్ని జీతంలాగా తింటున్న ఈ హాల్లో ఉన్న రేటింగ్లు వాళ్ళకా? ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? ఇమ్మడి రవి మన వైపు నుంచొని మాట్లాడారు అని అనుకుంటున్నారు కొంతమంది. వాళ్ళ వైఫే ఎందుకు పట్టించిందంటే, తన మీదకి ఎప్పుడైనా ఇబ్బంది కలుగుద్దేమో, వాళ్ళ భర్తకు ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ముందుగానే గమనించి తను పట్టించింది. మనం తెలుసుకోవాల్సిందల్లా ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది ఎప్పుడు సామాన్యుడు, ప్రజలు మంచి క్వాలిటీ ఫుడ్,
మంచి ఎంటర్టైన్మెంటు, కావాల్సిన టికెట్ రేటు అంతే, మనకు పరిధిలో ఉన్న టికెట్ రేటు. ఇదన్నీ కాకుండా ఇష్టం వచ్చినట్టు టికెట్ల రేట్లు పెంచేసుకుంటూ, హాల్లో ఉన్న రేట్లు, పాప్కార్న్లు, స్వీట్ కార్న్లు ఈ రేట్లు పెంచేసుకుంటూ వాళ్ళు నచ్చిందే కొనాలి. పెప్సీ అండి, పెప్సీ డ్రింక్ ఎంత తెలుసా? 250 ml పెప్సీ డ్రింక్ ఎక్కడ హాల్లో ఎంతో తెలుసా? 70 రూపీస్. ఒక మనిషి భోజనం తినేస్తాడు బయట. ఇవన్నీ అరికట్టాలనే నేను చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ముందు యంత్రాంగం అంతా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హాల్లో ఉన్న ఈ రేట్లను తగ్గించి అప్పుడు చూడండి సార్. అప్పుడు మీ కామన్ మ్యాన్ మీరు అనుకున్నట్టు హాల్ దగ్గరికి వచ్చి చూస్తాడు సినిమాని. నేను 100% హామీ ఇస్తున్నాను సార్. కామన్ మ్యాన్ ఖచ్చితంగా చూసే సినిమా ఏదైనా సరే ఖచ్చితంగా హాల్లో ఉన్న వాటి గురించే జరుగుతుంది. ముందు ఆ పాప్కార్న్లు ఇవన్నీ రేట్లు తగ్గించి సామాన్య ప్రజలకి ఏం కావాలో అది మాత్రమే పెట్టండి, అది మాత్రమే రేట్ కుదిరించండి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది జరుగుతుంది. పైరసీ అనేది జరగదు. పైరసీ అనేది సినిమా ముందు వస్తే అంటారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తే దాన్ని పైరసీ అన్నారు సార్. కాపీ క్యాట్ అంటారు. నేను దయచేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కోరుకుంటున్నా, ఒక సినీ ప్రేమికుడుగా దయచేసి అందరినీ ఆలోచించి మీ గురించి మాత్రమే కాదు సార్, టికెట్ల రేట్లు పెంచుకునేటప్పుడు మాత్రమే వెళ్ళి మంత్రి గారిని అడగడం కాదు సార్. సినిమా హాల్లో ఉండే రేట్లు వాళ్ళ ఇష్టమేంటి సార్? జిఎస్టీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మేము కొనుక్కొని తినాలా? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడతారా? కొన్ని క్వాలిటీ ఫుడ్ వస్తుందా సార్? వేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ నూనెలోనే మళ్ళీ మళ్ళీ వేస్తూ మళ్ళీ అవే ఇస్తారు మనకి. అది క్వాలిటీయా సార్? సార్ ఒక్కటి సార్, ప్రజలు తెలుసుకోరు, మీరు తెలుసుకోరు. ఈ వీడియో చేసి నేను కూడా తెలుసుకోను. ఒక కామన్ మ్యాన్గా నా ఆవేదన ఏంటంటే, దయచేసి రేట్లను తగ్గించండి సార్. అన్నిటిలో రేట్లను తగ్గించండి ప్లీజ్. టికెట్ రేట్ అనేది మీరు ఎంతో కష్టపడి తీయొచ్చు, కానీ అది సామాన్యుడికి ఫ్రీగా ఉండాలి. కానీ ఫ్రీ అంటే మళ్ళీ అదనుకుంటారు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. కానీ మరీ సామాన్యుడిని చంపేసేంత ఉండకూడదు సార్. టికెట్ల రేట్లు పెంచేసి, పాప్కార్న్ రేట్లు పెంచేసి ఎందుకు సార్ మా జీవితాలను ఎంటర్టైన్మెంట్ అని పేరు చెప్పి నాశనం చేస్తున్నారు? దయచేసి ముఖ్యమంత్రులు అందరూ కలిసి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆలోచించండి సరిగ్గా ప్లీజ్. జై హింద్.